మన్నాను కురిపించితివి. యెహోషువ ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మేము నీ వాక్యమును వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులో నుంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 4వ వచనము. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ప్రతిఫలము కోసం ఏదో ఒక కార్యము, ఏదో ఒక పని మనము చేస్తూ ఉన్నాము. దేనికోసం అంటే ఏదో ఒక ప్రతిఫలాన్ని ఆశించి వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, పని చేసినా, ఏది చేసినా, ఏ వృత్తి చేసినా దేనికోసం అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి మనము అది చేస్తూ ఉన్నాము. అయితే అలా చేసినప్పుడు మన ప్రతిఫలానికి తగినటువంటి, మన పనికి తగినటువంటి, మనం చేసినటువంటి కార్యానికి, మనం చేసినటువంటి దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకోలేకుండా ఉండొచ్చు. ఎందుకు అంటే మనుషుల యొక్క హృదయాలు, మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క ఉద్దేశములు కేవలము మోసకరమైనటువంటివి. కేవలము ఇతరులను మోసం చేయాలి, లేదంటే ఇతరులను బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి, చెడిపోయినటువంటి హృదయాన్ని కలిగినటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు, అయితే రహస్యమందు చూచిని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలింటిన ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ప్రతిఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ లోకములో మనుషులు నీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని, నువ్వు ఏ ప్రతిఫలాన్ని అయితే ఆశిస్తున్నావో ఆ ప్రతిఫలాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, రహస్యమందు చూచిని తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. నువ్వు ఏ ప్రతిఫలం కోసం నువ్వు ఆలోచన చేస్తావో, నువ్వు చేసినప్పుడు, నువ్వు ఒక పని చేసినప్పుడు ఏ ప్రతిఫలం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ ప్రతిఫలాన్ని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు, నీ యజమానులు కానీ ఇవ్వలేకపోవచ్చు. కానీ రహస్యమందు చూచిని తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. అవును, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు ప్రతిఫలం కోసం ఆశపడి నిరాశపడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉండొచ్చు. కానీ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనము చేసేటువంటి, మనం ఆశించినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే రహస్యమందు చూస్తా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనుషులు ప్రతిఫలాన్ని మనం ఆశించినట్లయితే అది కొంతకాలమే తృప్తినిస్తుంది, అది కొంతకాలమే మనకి సహాయంగా ఉంటుందని మన దేవుడు కనుక మనకి ప్రతిఫలాన్ని ఇచ్చినట్లయితే అది తరతరములు ఉంటుంది. అది మనకి సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఈ లోకంలో మనల్ని ఎవరిని గుర్తించలేకపోవచ్చు. ఈ లోకంలో నీ బంధువులు నీకు తగినటువంటి గుర్తింపునివ్వకపోవచ్చు. ఈరోజు నువ్వు చేసినటువంటి పనికి తగినటువంటి ప్రతిఫలం రాలేకపోవచ్చు. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన నిజమైనటువంటి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎక్కడుండి చూస్తున్నాడు అంటే రహస్యమందు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎంత కష్టపడి పని చేస్తున్నాను, ఈరోజు ఎంత కష్టపడి ఇది చేస్తూ ఉన్నాను, ఈ వర్క్ చేస్తూ ఉన్నాను, ఈ జాబ్ చేస్తూ ఉన్నాను, ఈ పని చేస్తూ ఉన్నాను, కానీ నాకు సరైనటువంటి ప్రతిఫలం రావట్లేదని బాధపడుతూ ఉన్నావా? నేను పని చేస్తున్నాను కానీ సమయానికి నాకు ప్రతిఫలం రావట్లేదని ఆలోచన చేస్తూ ఉన్నవా? ఈ వాక్యం బట్టి ధైర్యం తెచ్చుకుని తగిన సమయమందు దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఎలా చూస్తున్నాడంటే రహస్యమందు చూస్తా ఉన్నాడు. ఈరోజు నువ్వు కష్టపడిన కష్టము ఎవరికి కనిపించకపోవచ్చు, ఈరోజు నువ్వు పడుతున్నటువంటి వేదన ఎవరికి కనపడకపోవచ్చు.
నువ్వు నిర్మించిన దానికోసం, నువ్వు చేస్తున్న పని కోసం, నువ్వు పడుతున్నటువంటి కష్టం ఎవరు గుర్తించలేకపోవచ్చు. నీ యజమానులు గుర్తించలేకపోవచ్చు, నీ ఇంటి వారు గుర్తించలేకపోవచ్చు, వారు చూడలేకపోవచ్చు. కానీ రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వే ప్రతిఫలం కోసం ఆశపడి నిరాశలో ఉన్నావు, ఏ ప్రతిఫలం కోసం ఎదురు చూసి నిరాశలో జీవిస్తూ ఉన్నావు, ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి ప్రతిఫలము ఎంత గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఆయన రహస్యమందు చూస్తావు అన్నాడు. ఈరోజు నువ్వు చేసినటువంటి పనిని ఎవరు చూడట్లేదేమో, ఈరోజు నువ్వు కష్టపడినటువంటి కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదేమో. దిగులు చెందకు, నిరాశ చెందకు. ఆయన నీకు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన ఎలా చూస్తున్నాడు అంటే రహస్యమందు చూస్తున్నాడు. ఈరోజు నేను చేసేటువంటి పని మనుషులకు కనిపించాలని కాదు, కానీ నీ యజమానులకు కనిపించాలని కానీ, నీ పై అధికారులకు కనిపించాలని కానీ, లేదంటే ఇతరులు ఎదుట నువ్వు గొప్పగా ఉండాలని కానీ నువ్వు పని చేస్తున్నావేమో. జాగ్రత్త. వాళ్ళ మెప్పు కొంతకాలమే, వారి మెప్పు ఒక క్షణమే. కానీ నువ్వు చేస్తున్నటువంటి పని దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను ఏ పని చేసినా రహస్యమందున్నటువంటి దేవుడు నీకు నాకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గర ప్రతిఫలం పొందుకోవటానికి, ఆయన నుంచి వచ్చేటువంటి ప్రతిఫలాన్ని స్వీకరించడానికి మనము కష్టపడి పని చేసేవారిగా ఉండాలి. మనుషుల మెప్పు కోసము కాదు, యజమానుల మెప్పు కోసం కాదు, పై అధికారుల మెప్పు కోసము కాదు, కానీ నీ తండ్రి చూస్తున్నాడు అనేటువంటి ఆలోచన, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడనేటువంటి నమ్మకంతో ఎదురు చూస్తున్నట్లయితే దేవుడు మనకి మంచి ప్రతిఫలాన్ని ఇస్తాడు. అందుకంటున్నాడు, ఆయన ఎట్లా చూస్తున్నాడంటే, అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆయన రహస్యముగా ఉండి చూస్తున్నాడు. నేను చేసేటువంటి పని ఆయన రహస్యముగా చూస్తున్నాడు. కాబట్టి రహస్యమందు చూచుచున్న దేవునికి కనిపించినట్లుగా మనం పని చేస్తున్నట్లయితే, మనం పరిచర్య చేస్తున్నట్లయితే, మనుషుల మెప్పు కోసం కాదు, మనుషుల పొగడ్తల కోసము కాదు, కానీ దేవుని విషయంలో మనల్ని దేవుడు చూస్తున్నటువంటి నమ్మకముతో, మనకి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడేటువంటి నమ్మకముతో మనం ఏ పని చేసినా, వ్యాపారము, ఉద్యోగము, పరిచర్య, ఏ పని చేసినా మనుషుల మెప్పు కోసం, మనుషులకు కనిపించాలని కాదు, కానీ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు చూస్తున్నటువంటి నమ్మకంతో మనం చేసినప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలాన్ని ఇస్తానంటున్నాడు. మనం చేసేటువంటి ప్రతి పనిని, మనం చేసేటువంటి ప్రతి విషయములు కూడా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అవును ప్రభువా, ఈ లోకంలో మేము పడినటువంటి కష్టమునకు, దేవాతని మేము చేసినటువంటి పరిచర్యకు ఎవరు మాకు ప్రతిఫలం ఇవ్వలేకపోతున్నారేమో. దేవాతండి, నీవు ఇచ్చేటువంటి ప్రతిఫలం, నువ్వు రహస్యమందు చూసి నీకు ప్రతిఫలం ఇస్తానంటున్నావు ప్రభా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి ప్రభా. వారి జీవితంలో వారు ఏ ప్రతిఫలం కోసం కష్టపడతా ఉన్నారు, ఏ ప్రతిఫలం కోసం ఎదురు చేస్తూ ఉన్నారు, ఆ ప్రతిఫలాన్ని రహస్యమందు చూచి నీవు వారికి అనుగ్రహించమని అడుగుతావని నీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా, ఇదిగో మా రాష్ట్రం గురించి ప్రార్థిస్తా ఉన్నాం ప్రభు. మా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తా ఉన్నాం ప్రభు. వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి, మంచి తలంపులను ఇవ్వండి, మంచి ఉద్దేశములను ఇవ్వండి ప్రభా. ఇదిగో తండ్రి, నీకు భయపడి పరిపాలన చేయడానికి నీ కృప చూపించమని దేవా తండ్రి, వారికి తగిన జ్ఞానము వారికి అనుగ్రహించమని అడుగుతాను. రాజకీయ నాయకులందరినీ దర్శించండి ప్రభా. రాజకీయ నాయకులందరినీ దర్శించి మంచి పరిపాలన చేయడానికి వారికి జ్ఞానం ఇవ్వమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.